హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగానే ఉన్నాం. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాము. ఇక్కడ కొత్త బ్లాగ్ అని కూడా చెప్పలేను, వచ్చేసాను మీ ముందుకి. సో ఇక్కడ మేము మా పాపని రెడీ చేసి నేను మా హస్బెండ్ కలిసి ఆ పాపని స్కూల్కి వదలడానికి వెళ్ళామన్నమాట. తను ఆల్రెడీ స్కూల్ స్టార్ట్ చేసింది, ప్రీ స్కూల్కి వెళ్తుందన్నమాట. సో అక్కడికి వెళ్ళి తన టైమింగ్స్ 12 to 3. సో అక్కడికి వెళ్ళి 12 గంటలకి వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు గేట్ తీసి వచ్చి పాపని తీసుకెళ్ళాలన్నమాట. ఇది మేము అక్టోబర్ 10th షూట్ చేసామండి. సో ఇట్లా మేము పాపను వదిలేసి ఇంకా బయలుదేరాము. సో చాలా రోజుల తర్వాత పాప లేకుండా మా ఇద్దరికి టైం దొరికింది. సో మేము జస్ట్ కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దామని బయలుదేరాము. సో ఇవాళ కొంచెం స్పెషల్ చేసుకుందామని మేము ఇంకా ఆస్ట్రాకి వెళ్ళి కొన్ని వస్తువులు తీసుకుందామని బయలుదేరాము. సో చూసారు కదా ఎంత బాగుందో వ్యూ. ఇక్కడ వ్యూ అయితే చాలానే బాగుంది, కానీ మా హస్బెండ్కి అస్సలు ఇలా నచ్చదనమాట. కానీ నేనైతే ముందుగా తీస్తూనే ఉన్నాను అనమాట. సో ఈయన ప్రామ్ తీసుకొని ముందుకు వెళ్తుంటే నేను ఇంకా వెనకాల నడుచుకుంటూ వచ్చాను. చూసారు కదా వ్యూ చాలానే బాగుంది. ఇక్కడ స్కూల్ ఏరియా చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేదారిలో మాకు లైబ్రరీ కనిపిస్తే ఆయన మెంబర్షిప్ తీసుకుందామని వెళ్ళారనమాట. సో మెంబర్షిప్ కోసమని మేము వెళ్ళాము. తర్వాత అక్కడ మాట్లాడేసి అక్కడ ఒక 2 బుక్స్ తీసుకోవడం జరిగింది. ఈయన రీడింగ్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని అన్నారనమాట. సో అక్కడ నేను కూర్చొని ఉన్నాను. ఈయన వెళ్ళి ఫర్దర్ ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసుకొని వచ్చారు. సో చూసారు కదా ఇదంతా లైబ్రరీ చాలానే బాగుంది. నేను కూడా బుక్స్ తీసుకోవడం బుక్స్ తీసుకు చదవాలని అనుకున్నాను. సో అక్కడి నుంచి బయలుదేరి మేము ఇంటికి వెళ్తున్నాం అనమాట. వెళ్ళిన తర్వాత మేము ఆస్ట్రాకి రీచ్ అయిపోయాము. సో ఇది పార్కింగ్ లాట్ నుంచి వెళ్తున్నాం అనమాట. ఇది షార్ట్ కట్ అనమాట. సో అక్కడి నుంచి పీస్ఫుల్గా వెళ్ళొచ్చు, ఏ బండలది ఏం భయం ఉండదు. సో ఇలా వెళ్తున్నాం అనమాట మేము. ఇక్కడ షాపింగ్ కూడా అయిపోయింది. షాపింగ్ మొత్తం తిరిగేసేసి కావాల్సిన వస్తువులను తీసుకొని మేము వచ్చేసాం అనమాట. ఇక్కడ మేము సెల్ఫ్ పేమెంట్ చేసుకుంటాం అనమాట. 2 విధాలుగా చేసుకోవచ్చు అండి. ఒకళ్ళు అక్కడ ఉంటారు, మనం వెళ్ళి వాళ్ళు చూపిస్తే వాళ్ళు స్కాన్ చేసి వాళ్ళు మనకి ఇస్తారు ఐటమ్. ఇక్కడే చాలామంది ఆల్మోస్ట్ వస్తారు సెల్ఫ్ పేమెంట్ చేసుకోవడానికి. సో ఇక్కడ సెల్ఫ్గా చేసుకుంటారు అనమాట. సో మార్నింగ్ ఏం తినలేదు కాబట్టి రాగానే నేను మ్యాగీ చేసేస్తాను. ఎందుకంటే ఇవాళ కోకోనట్ రైస్ అండ్ చికెన్ కర్రీ చేద్దామని ప్లాన్ అనమాట. ఈరోజు 10th అక్టోబర్కి అనమాట. సో ఇది కూడా చికెన్ కూడా రెడీగా ఉంది. సో ఇక్కడ నేను మ్యాగీ చేసేస్తున్నాను. ఈ గ్యాప్లో మా హస్బెండ్ వెళ్ళి పాపని కూడా తీసుకొచ్చారనమాట. సో ఒక బ్యూటిఫుల్ వీడియోని రికార్డ్ చేయడం జరిగింది. ఇన్ని రోజుల నుంచి వెళ్తున్నాను కానీ రికార్డ్ చేయొచ్చో లేదో అని భయంతో నేను చేయట్లేదు. సో ఇట్లా పాపని తీసుకొచ్చారనమాట. సో ఇక్కడ చూడండి మంచిగా చికెన్ రైస్ అండ్ కోకోనట్ రైస్ కూడా రెడీ అయిపోయింది. సో యాక్చువల్లీ యూకేలో చలికాలం స్టార్ట్ అయిపోయింది. సో నేను ఇక్కడ వేడివేడిగా టీ కూడా వెయిట్ చేస్తున్నాను అనమాట. సో 2 కప్స్ రెడీగా ఉన్నాయి. సో టీ తాగి మేము ఆ డేని ఎండ్ చేసుకున్నాము. బాయ్.